హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మనం సగ్గుబియ్యం సేమియా పాయసం తయారీ విధానం చూసేద్దాం. ముందుగా 1 కప్పు నిండా సగ్గుబియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. తరువాత ప్యాన్ హీట్ చేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ద్రాక్ష అలాగే జీడిపప్పుని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని 1.5 కప్పు వరకు సేమియాని కూడా మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని 3 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒకసారి మనం బాగా ఉడికించుకోవాలి. మనకి సగ్గుబియ్యం సగం ఉడికిన తర్వాత మరొక 1.5 కప్పు వరకు పాలను వేసుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత మనం రోస్ట్ చేసుకున్నటువంటి సేమియాని కూడా వేసుకొని సేమియా మనకి మెత్తబడే వరకు మనం బాగా ఉడికించుకోవాలి. సేమియా మనకి బాగా ఉడికిన తర్వాత 1.5 కప్పు వరకు చక్కెరని కూడా వేసుకొని బాగా మనం కలుపుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్, నెయ్యి వేసుకొని బాగా మనం కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మరొక 1/2 కప్పు వరకు పాలని వేసుకొని సర్వ్ చేసుకోవాలి.